మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య ఇప్పుడు రాజకీయంగా ఏపీలో ఒక తీవ్ర దుమారం అయితే రేపుతుంది. ఒంగోలులో ఆయన కార్యాలయానికి వెళ్ళి మరీ దుండగులు కిరాతకంగా నరికి చంపారంటే దీని వెనుక చాలా పెద్ద వ్యవహారమే ఉంటుందని చెప్పేసి కూడా మనం చాలా స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారికి ఈ వీరయ్య చౌదరి మంచి సన్నిహితుడంట, ఆ పేరు కూడా ఉందంట. అందుకని చెప్పేసి ఆయన చనిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ వీరయ్య చౌదరి రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్తున్నటువంటి క్రమంలో హత్యకు గురి కావడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక తీవ్ర సంచలనం కూడా రేగుతుంది. అయితే హత్య మీద ఇంతవరకు తెలుగుదేశం పార్టీ పార్ట్నర్ పార్టీ అయినటువంటి జనసేన పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో ఇదిగో ఎగ్జాంపుల్ దీన్ని కూడా చెప్పుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా మైక్ పట్టుకొని గట్టిగా మాట్లాడతాడు కదా. మరి ఎక్కడో బీహార్ నుంచి వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడిని వాళ్ళ ఆఫీస్లో నరికి చంపేసి వెళ్ళిపోయారంటే మన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. దీని మీద జనసేన పార్టీ ఎందుకు స్పందించడం లేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు, నాగబాబు ఎందుకు స్పందించడం లేదు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ అయితేనేమి, స్థానికంగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి, వీళ్ళంతా ఎందుకు స్పందించలేదు? ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఒంగోలు జనసేన పార్టీ నాయకుడిగా చెప్పుకునే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ విషయం మీద నోరెత్తడం లేదు. ఎందుకంటే భాగస్వామ్య పక్ష నాయకుడు హత్యకు గురైతే కనీసం చూడడానికి కూడా జనసేన పార్టీ నాయకులు ఎవరు కూడా వెళ్ళినట్టు ఎక్కడ కనిపించలే. ఎక్కడ వాళ్ళ పేపర్లో కానీ వాళ్ళ న్యూస్ ఛానల్స్ కానీ ఎక్కడ కానీ వార్తలు కూడా రాలేదు. దీన్ని బట్టి వీరయ్య చౌదరి హత్యను జనసేన పార్టీ చూసే దృష్టి వేరుగా ఉందనేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దీనిలో ఎక్కడ కానీ రాజకీయ కక్ష సాధింపులు లేవు. ఈ వీరయ్య చౌదరి హత్య వెనుక రాజకీయ కక్ష సాధింపులు లేవు. సొంత పార్టీలోనే వాళ్ళకి ఏదో ఆ లిక్కరు, అదేవిధంగా రేషన్కి సంబంధించి ఏదో ఇష్యూస్ వల్ల చినిగి చేట వరదై ఏదో పెద్ద ఇష్యూ అయినట్టుగా ఉంది. ఇది పూర్తిగా వాళ్ళ సొంత లావాదేవీలు, వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి ఇష్యూగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జనసేన పార్టీ కూడా స్పందించలేదంటే ఏ పార్టీ వాళ్ళు స్పందించలేదు, ఒక తెలుగుదేశం పార్టీ తప్ప ఎవరు కూడా స్పందించలేదు. ఇది పూర్తిగా వ్యాపార లావాదేవీల వ్యవహారాలు తలెత్తినటువంటి వివాదాలే హత్యకు కారణం అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. అందుకే వీరయ్య చౌదరి హత్య మీద జనసేన పార్టీ మౌనం పాటించడం ద్వారా కాలానికి అన్నీ వదిలేసినట్టు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందేమో. అదేవిధంగా వీరయ్య చౌదరి అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కొంతమంది మంత్రులు కూడా హాజరైనట్టుగా కూడా ఉంది. కానీ జనసేన పార్టీ నుంచి చెప్పుకోదగ్గ నాయకులు ఎవరు కూడా హాజరు కాలేదు. వీరయ్య చౌదరిని రాజకీయంగా సొంత పార్టీలోనూ అదేవిధంగా జనసేన పార్టీలోనూ వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి ఈ పరిణామాలను చూస్తుంటే అర్థమవుతుంది. హత్యను పోలీసులు ఛేదిస్తే వాస్తవాలు ప్రజలకు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు అదే పనిలో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాం. మరి చూడాలా, ఎవరినో ఒక 5గురినేమో అదుపులోకి తీసుకున్నట్టు వాళ్ళు ఈనాడు పేపర్లో అయితే రాశారు. అన్నౌన్ పర్సన్స్ని 5 మందిని అదుపులో తీసుకున్నారంట. వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. మన గతంలో కూడా చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. ఈ వీరయ్య చౌదరి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఆల్రెడీ ఈనాడు వాళ్ళే ఒక కథనం కూడా రాశారు. ఇది సొంత వ్యాపార లావాదేవీలో జరిగినటువంటి ఇష్యూ. ఎనీహౌ మొత్తానికి అది జనసేన పార్టీ ఎందుకు స్పందించలేదనేది ఇంకా వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ నాయకుడిని ఈ విధంగా హత్య చేస్తే జనసేన పార్టీ వాళ్ళ పార్టీ అయినటువంటి జనసేన ఎందుకు స్పందించలేదో ఒకసారి తెలుగుదేశం పార్టీ కూడా పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చూద్దాం. దీని మీద ఏపీ పోలీసులు హత్యకు సంబంధించి ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనిలో కూడా ఉన్నట్టుగా ఉన్నారు. మరి పోలీసులు ఏ విధంగా నిజాల్ని నిగ్గు తేలుస్తారో చూడాలి.